హలో వీవర్స్, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏ న్యూ వ్లాగ్. ఈరోజు నేను పూరీలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఏంటంటే హోల్ వీట్ ఫ్లోర్, 5 కేజీ హోల్ వీట్ ఫ్లోర్ అనేది ఆర్డర్ చేస్తున్నాము. నైట్ పూట చపాతీలే తింటున్నాము. అంటే నేను మా వారు చపాతీలే తింటున్నాము. ఇంకా మా బాబుకి నేను అన్నం అనేది పెడుతున్నాను. మా పర్లకెముడి సైడు పూరితోని ఉప్మా అనేది చాలా ఫేమస్ అనమాట. అంటే పర్లకెముడి, బరంపురము అటు సైడ్ ఏంటంటే పూరి ఉంటదంటే కొంచెం ఉప్మా అనేది దాంట్లోనే కలుపుకొని తింటారు. ఇంకా దాంతో పాటు శనగల కర్రీ అనేది ఉంటది. అది మా సైడ్ చాలా ఫేమస్. ఇంకా నేను ఏదైనా కర్రీ అనేది ఏదైనా ప్రిపేర్ చేశాను అనుకోనంటే ముందుగా వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకుంటాను. కానీ మా ఆయన క్వైట్ ఆపోజిట్ అనమాట. ఎలక్ట్రిక్ కుక్ అనేది ఆన్ చేసేసి ఇక కటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే తను చాలా ఫాస్ట్ గా కట్ చేస్తారు. సో అతనికి ఏం ప్రాబ్లం లేదు. నేను అంటే కటింగ్ అనేది కొంచెం స్లోగా అంటే సైజ్ గా అన్ని చూసి కట్ చేస్తాను. ఇప్పుడు అంటే పూరికి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఇంకా ఆనియన్స్, ఇంకా అల్లం తెల్లుల్లి పేస్ట్ అన్నిట్లోనూ మా వారికి ఏంటంటే అల్లం తెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వింటర్ సీజన్ అనేది స్టార్ట్ అయింది. వింటర్లోన అంటే అల్లం అనేది ఎంత కన్జ్యూమ్ చేస్తే అంత అంటే హెల్త్ కోసం కూడా చాలా మంచిది. అంటే ఏదైనా కోల్డ్, కఫ్, ఏవైనా ఫ్లూస్ ఉంటాయి చూసా, అవి అయితే అటాక్ అవ్వవు. ఆల్రెడీ ఒకవేళ మనకి ఫ్లూస్ ఏవైనా ఉన్నా అవి కూడా పోతాయి. మేము గ్యాస్ కనెక్షన్ అనేది తీసుకోలేదు. ఏవైనా వంట చేయాలి అనుకోనంటే ఇండక్షన్, ఇంకా ఎలక్ట్రిక్ కుక్ టాప్, కుక్కర్స్ ఇవన్నీ వాడతాం అనమాట. ఇంకా దాంతోపాటు ఇంట్లోనే ఎయిర్ ఫ్రైయర్, ఇంకా మైక్రోవేవ్ ఓవెన్ కూడా ఉన్నది. ఇక్కడ అంటే ఫస్ట్ నేను టమాటాని ఒక చట్నీ లాగా చేశాను. అది మొత్తం టమాటా కంప్లీట్గా ఉడికాక ఇక పొటాటోస్ అనేది వేస్తున్నాను. ఇది అంటే ఒక గ్రేవీ కర్రీ. పూరికి మేము గ్రేవీ కర్రీ అనేది చేస్తాం చూసారా, సేమ్ అలానే. యాక్చువల్గా నాకు శనగల కర్రీ అనేది చాలా ఇష్టము. అంటే పెద్ద బఠానీ శనగలు ఉంటాయి చూసారా, అవి చాలా ఇష్టము. కానీ మాకు ఇక్కడ దొరకలేదు అనమాట. అంటే పెద్ద బఠానీస్ అంటే నేనైతే ఆర్డర్ చేయలేదు. ఇంకా పూరీలు చేసి చాలా రోజులు అయింది. అంటే ఒక మేబీ ఒక 2-3 మంత్స్ అట్లా అయిపోయి ఉంటుంది. సో సడన్ గా ఇట్లా అంటే 5 కేజీ ఆటా ఆర్డర్ చేసి పూరీలు అనేది చేయడం స్టార్ట్. చైనాలోన చపాతీలు పామడానికి కర్ర, పేట అలాగే ఏం దొరకదు. ఈ కర్ర ఏంటంటే ఇది కూడా మూవేబుల్ కర్ర అనమాట. మనం ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ పట్టుకొని ఇట్లా రోల్ చేస్తే ఆ కర్ర అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంటది. ఇంకా పేట బదులుగా వీళ్ళు ఏంటంటే మ్యాట్ అనేది వాడుతారు. ఈ మ్యాట్ ఏంటంటే మనకి గ్లూ మనము ఎలా కింద పెట్టేసి గ్లూతో ఏదైనా అంటించేస్తాం చూసారా, సేమ్ టు సేమ్ అలానే జస్ట్ వేసేస్తే మరి ఇది అంటే కదలదనమాట, అలాగే ఉంటుంది. అలాగనుకుని కింద గ్లూ ఏమి ఉండదు. ఇది ఏంటంటే స్టిక్కీ మ్యాట్, కింద అట్లా మ్యాట్ అనేది అలాగే ఉండిపోతుంది. ఇక్కడ మాక్సిమం వీళ్ళు డంప్లింగ్స్ అనేవి తింటారు. అంటే వీళ్ళది కామన్ ఫుడ్ డంప్లింగ్స్, నూడిల్స్ ఇది కూడా దీంతోనే చేస్తారు. లాస్ట్ టైము నేను ఆ చైనీస్ గ్రాండ్ మా వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను చూసారా. సో అక్కడ అడిగాను ఆమెకి, అంటే డంప్లింగ్స్ అనేవి మీరు దేంతో తయారు చేస్తున్నారు అంటే గోధుమ పిండి అనుకొని చెప్పారు. కానీ మన సైడ్ మోమోస్ అవన్నీ ఎలాగనుకోనంటే మైదాతో తయారు చేస్తారు. మైదా అనేది యాక్చువల్లీ ఒంటికి మంచిది కాదు. మైదా అనేది అసలు తినకూడదు. ఆయిల్ ఫుడ్ అనేది చాలా తక్కువ తింటాము. ఇన్ఫాక్ట్ ఇట్స్ వెరీ రేర్. మంత్లీ వన్స్ కానీ లేదంటే 2 మంత్స్కి వన్స్ కానీ ఇలా తింటాము. నా హ్యాండ్ మేడ్ పూరీస్ అయితే మా బాబుకి చాలా అయితే నేను వేసాను. మరికొన్ని అంటే ఆ రోజు చాలా పూరీలు అనేవి చేసేసాను. అరౌండ్ 10-15 అలాగా చేసేసాను. సో మరికొన్ని అయితే మా వారికి వేయమనుకొని చెప్పాను. నాకన్నా మా వారు కుకింగ్ ఎక్స్పర్ట్ అనమాట. అంటే కుకింగ్ అనేది చాలా బాగా చేస్తారు. ఇంకా చాలా డెలిషియస్గా కూడా ఉంటాయి డిషెస్ అనేవి. ఇది మా బాల్కనీ చూస్తున్నారా. యాక్చువల్గా నిన్న నేను బాల్కనీ మొత్తం క్లీన్ చేశాను. అంటే ఇక్కడ మేము దగ్గర ఉన్నారు కదా, చిన్న చిన్న కూలికి వదిలేస్తున్నాము. ఇక్కడ నిన్న బాల్కనీ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ అట్ట ముక్కలు అన్నీ వేసాను అనమాట. ఎందుకంటే కింద ఫ్లోర్ అనేది పాడైపోతుంది కదండి. పైన కూడా లాస్ట్ టైం ఈ పైన వేయలేదు, ఓన్లీ కింద వేసి ఉంటున్నాయి. అది నిన్న మొత్తం క్లీన్ చేస్తాను. మొత్తం క్లీన్ చేసి తీసేసాను. మళ్ళీ ఇప్పుడు కింద మళ్ళీ కొత్తగా ఈ అట్ట ముక్కలు అంటే ఇంట్లో నా బాక్సెస్ ఉంటాయి చూసారా, అవన్నీ తీసి ఇంకా సెల్లో టెప్ పెట్టి ఇవన్నీ మొత్తం చేశాను. ఎందుకంటే వింటర్లో మరి వీళ్ళు బయటకు రాలేరు, ఇంట్లోనే ఉంటారు. వింటర్లోన ఇక్కడ మొత్తం ఆఫ్టర్నూన్ లంచ్లోకి వెజిటబుల్ ఫ్రై అనేది చేస్తున్నాను. ఫ్రిడ్జ్లోన మిగిలిపోయిన వెజిటబుల్స్ అనేవి ఉంటాయి చూసారా, అంటే వాడకపోయిన వెజిటబుల్స్ అనేవి, అంటే లేదంటే హాఫ్గా కట్ చేసిన వెజిటబుల్స్ అనేవి ఉంటాయి. సో అవన్నీ ఒకేసారి కలిపి ఫ్రై అనేది చేసేస్తున్నాను. ఇంకా ఈరోజు నేను చట్నీ అనేది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే వంకాయ, టమాటా, ఇంకా ఈ గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ కలిపి చట్నీ అనేది చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా ఇవి ఏంటంటే గ్యాస్లోన కానీ లేదంటే కర్రలు పొయ్యి ఉంటది చూసారా, దాంట్లోన ఇవి బాగా ఫోర్క్ లోన చిన్నగా హోల్స్ అనేవి అన్ని వైపులు చేసేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ దానికి ఆయిల్ అనేది పెట్టాలి. ఆయిల్ అనేది లోపలికి వెళ్ళి అది బాగా అంటే బాయిల్ అవుతుంది అనమాట. ఇంకా నేను ఇది ఎయిర్ ఫ్రైయర్ లో, ఎందుకంటే ఇక్కడ మాకు గ్యాస్ కనెక్షన్ అనేది లేదు. ఇంతకు ముందు చాలా సార్లు ఎయిర్ ఫ్రైయర్ లోనే నేను ట్రై చేశాను. కాకపోతే అంటే ఇలాగా అయితే చేయలేదు. అంటే అన్ని వెజిటబుల్స్ ఒకసారి అయితే పెట్టలేదు. ఇంతకు ముందు వంకాయ అనేది ఓన్లీ అంటే ఇప్పుడు రా వంకాయ అనేది దొరుకుతుంది చూసారా, సో అది ఒకసారి పెట్టేసి చూసాను.
చేశాను. ఆ రోజు కూడా అంటే టేస్ట్ అనేది బాగొచ్చింది. కానీ కంపారిజన్ టు అంటే గ్యాస్ మీద అంటే మనం డైరెక్ట్ హీట్ అనేది వస్తది చూసారా? అంటే డైరెక్ట్ అగ్గిలోన కాలుతది ఆ వంకాయ. ఇంకా దాంతో పాటు మనకి కర్రలిలోన దాని టేస్ట్ అనేది వేరేగా ఉంటది. ఇంకా అది అక్కడ పెట్టేసి ఇక్కడ నేను ఈ వెజిటబుల్ ఫ్రై అనేది చేసేస్తున్నాను. క్యాబేజు, కాలీఫ్లవరు ఇంకా కారం పొటాటో. గుండనేది అస్సలు వాడడం లేదు. అంటే కారం అనేది వాడుతుంటే అంటే కడుపు మంట అనేది వస్తుంది. అందుకోసమే కారం గుండనేది వాడడం లేదు. అక్కడ నేను అది బాయిల్ చేసేటప్పటికి ఇక్కడ ఇది అంటే కొంచెం అంటేసిందనమాట. ఇంకా లాస్ట్‌లోన కొంచెం జీలకర్ర గుండ, ఇంకా మసాలా ఏవైనా మసాలా స్పైసెస్ ఉంటాయి చూసారా? అవైతే వేసుకోవచ్చు. ఇంక నేనైతే ఇది వేరే బౌల్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నాను. కింద అంటే ఎప్పుడైనా వెజిటబుల్ కర్రీ ఏదైనా మాడిపోయిందనుకోండి, అదైతే అస్సలు తీయను. ఎందుకంటే అది తింటే క్యాన్సర్ వస్తది అనుకోని అంటారు. ఇక ఫస్ట్ ట్రిప్ అయితే బాగా ఉడికిపోయింది. సో, నెక్స్ట్ టైమ్ నేను మళ్ళీ దానికి తిరిగేసి మళ్ళీ ఇంకొక 15-20 మినిట్స్ అనేది పెడుతున్నాను. ఎందుకంటే ఎయిర్ ఫ్రై‌లోనే చాలా తొందరగా కుక్ అయిపోతది. ఇంకా అంటే నేను చెక్ చేస్తున్నాను. అంటే అయిందా లేదా ఏంటి అనేది. ఎందుకంటే అది తీసేటప్పటికి దాంట్లోన వాటర్ అనేది చాలా ఎక్కువ వచ్చింది. సో, ఆ వాటర్ అనేది నేను పడేసి ఇంకా మెల్లిమెల్లిగా దాని తొక్కలనేవి తీస్తున్నాను. ఫస్ట్ అంటే ఆ స్పాటులాతోని ట్రై చేశాను తొక్కలనేవి తీయడానికి. కానీ రాలేదు. మళ్ళీ వేడి వేడిగానే ఇది తొక్కలనేది తీయాలి. ఇంకా చల్లారిపోతే ఇక మొత్తం ఆ తొక్కలనేవి రావు. అంటే కొంచెం గట్టిగా అంటేస్తవి. వెసల్లోన కొంచెం ఆయిల్ ఏసుకొని అందులోన జీలకర్ర, ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా రెడ్ చిల్లీస్. నేను ఇక్కడ రెడ్ చిల్లీస్ అనేవి తీసుకుంటున్నాను. ఆల్రెడీ గ్రీన్ చిల్లీ అనేది నేను ఎయిర్ ఫ్రై‌లోన కుక్ చేశాను కాబట్టి ఇక్కడ రెడ్ చిల్లీ అనేది. ఇంకా లాస్ట్‌లోన కొంచెం ఉప్పు. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనము టమాటా ఇంకా వంకాయ అనేది అందులోన వేసుకోవాలి. ఇంకా దాన్ని నేను కంప్లీట్‌గా పేస్ట్ లాగా చేస్తున్నాననమాట. అంటే దాన్ని స్క్వీజ్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మధ్య మధ్యన ముక్కలనేది ఉండిపోయే ఛాన్సెస్ అనేది ఉంది. ఇంకా అలాగ ఉండిపోతే కర్రీ అనేది టేస్ట్ అనేది వంకాయ చట్నీ అనేది చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. నెక్స్ట్ 2 డేస్ కూడా నేను ఇదే వంకాయ చట్నీ చేసుకొని తిన్నాను. ఈరోజు సిటీ టూర్ చేయడానికి సైకిల్‌లోన బయలుదేరాము. బేసిక్‌గా నేనేం అనుకోలేదు. అంటే ఎక్కడికి వెళ్తాను, ఏంటి అనేది. అంటే ఏం డిసైడ్ అవ్వలేదు. సో, దారిలోనే ఏవైనా ఉన్నావనుకోండి అన్నీ నేను మీకు చూపిస్తాను. మేము ఉంటున్న దున్హువా సిటీలోన అంటే మేము ఉంటున్నాము. ఈ వెనకాల బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఈ వెనకాల బిల్డింగ్లోన బాలింగ్షా ప్లేస్లో ఉంటున్నాము. బిల్డింగ్కి ఆపోజిట్లోన ఒక పెద్ద రివర్ అనేది ఉంది. రివర్ అనుకున్నంటే మనం డ్యామ్ అని కొంచెం చెప్పొచ్చు. ఆ డ్యామ్ అనేది ఈరోజు మొత్తం క్లీన్ చేస్తున్నారు. వింటర్ సమ్మర్ అయిపోయి వింటర్ వస్తుంది చూసారా. నెక్స్ట్ మంత్ కాదు, ఆ నెక్స్ట్ మంత్ అంటే నవంబర్ మంత్లోనే మాకు ఇక్కడ స్నో అనేది పడుతుంది. సో అందుకోసం అనుకొని అక్కడ మొత్తము అంటే క్లీన్ చేస్తారు. అంటే మొత్తము వాటర్ అవన్నీ ఒక సైడ్కి చేయడము, వాటర్ మొత్తం క్లీన్ చేసేసి రివర్ ఫ్లో అవుతుంది చూసారా. ఆ వాటర్ మొత్తం తీసేసి ఇంకా దాంతోపాటు అంటే రాళ్ళు ఇవన్నీ ఉంటాయి చూసారా, రాళ్ళు ఇంకా బురద అదంతా కూడా తీసేస్తున్నారు. అది నేను మీకు చూపిస్తాను ఎలా వర్క్ అనేది. మా వారు ఏమన్నారు అనుకోనంటే డ్రైనేజ్ అనేది క్లీన్ చేస్తున్నారు. ఇది అంటే డర్టీ వాటర్ అంటే ఇప్పుడు వాష్రూమ్ వాటర్ కానీ అంటే గిన్నెలు తోమిన వాటర్ కానీ ఏవైనా అంటే వాటర్ అనేది దీంట్లోనికి వదులుతుంటారు. సో దానికోసం అనుకుని మొత్తం అంటే దున్హువా సిటీ మొత్తము డ్రైనేజ్ సిస్టమ్ అనేది క్లీన్ చేస్తున్నారు అనుకొని అన్నారు. నేనేమనుకున్నానంటే ముందుకి స్నో ఉన్నది. సో స్నో అనేది పడుతుంది. సో అందుకోసమే అనుకొని అంటే అక్కడ వాటర్ నిల్వకంటా వీళ్ళు చేస్తున్నారు అని అనుకున్నాను. ఎందుకంటే అలాగంటే వాటర్ ఉండిపోయినా వాటర్ అనేది ఫ్లో అవ్వకపోయినా వాటర్ నుంచి చాలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. ఇంకా అండర్ గ్రౌండ్ పైప్స్ అనేవి వేస్తున్నారు. అంటే లోపల పైప్స్ అనేవి కిందలేసి ఇక తీసుకొని వెళ్తున్నారు. చాలా వర్క్ అంటే ఒక 2-3 డేస్ ఇలాంటి వర్క్ రైల్వే స్టేషన్ సైడ్ అనేది వచ్చాము. ఆల్రెడీ ఇక్కడికంటే చాలా సార్లు నేను వచ్చాను. కాకపోతే అంటే వీడియో షూట్ అనేది ఎప్పుడు చేయలేదు. ఇక్కడ చూస్తున్నారు చూసారా, ఈ బిల్డింగ్స్ అన్ని వేరేలాగా ఉంటావన్నమాట. మేముంటున్నా అంటే మేము బాలింగ్షాలోనే ఉంటున్నాము బేషన్కి దగ్గర. అక్కడ బిల్డింగ్స్ అనేవి వేరేగా ఉంటవి. ఇక్కడ బిల్డింగ్స్ ఎలాగా అనుకోనంటే న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ అని అనుకుంటాను. ఇంకా చూడడానికైతే ఇక బాక్స్ టైప్ చైనా రోడ్స్ చాలా నీట్ గా ఉంటాయి. ఎక్కడ కూడా మనకి ఎటువంటి చెత్త అనేది కనిపించదు. ఇంకా అంటే డస్ట్ బిన్స్ ఎక్కడ పడితే అక్కడ డస్ట్ బిన్స్ అనేవి ఉంటాయి. మెయిన్ గా వీళ్ళది ఎలాగా అనుకోనంటే రోడ్స్ క్లీన్ చేయడానికి పెద్ద పెద్ద వెహికల్స్ అనేవి వస్తాయి. అంటే ఎర్లీ మార్నింగ్ 2 టైమ్స్ వెహికల్స్ చూడడానికి పెద్ద సైజ్ లారీ లాగా ఉంటాయి. వెహికల్స్ కి కింద అంటే తుడవడానికి అంటే రోడ్స్ దాంట్లోనే తుడుస్తారు. ఇంకా దాని తర్వాత ఇక వాటర్ అనేది ఫ్లష్ చేస్తారనమాట. తుడుచుకొని వెళ్తారు, ఇంకా వాటర్ అనేది పోసుకొని వెళ్తారు. సో అందుకోసమే అనుకుని అంటే ఇక్కడ అంటే ఫారిన్ కంట్రీస్లోనే ఎవ్రీ ఫారిన్ కంట్రీస్లోనే అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకంటే వీళ్ళు రోడ్స్ అనేవి నీట్గా ఉంటాయి. చెత్త ఏది పడినా సరే అవన్నీ ఒక దగ్గరికి వీళ్ళంటే గ్యాదర్ అనేది చేసేస్తారు. అక్కడ నుంచి మేము ఈ ఏరియాకి వచ్చాము. ఇది చూస్తున్నారు కదా, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఈ బిల్డింగ్స్ అంటే రోడ్ సైడ్ ఈ బిల్డింగ్స్, ఇది మెయిన్ ట్రాఫిక్ సిగ్నల్. ఇంకా దానికి ఆపోజిట్ లోనే ఇంకో కింద చాలా పెద్ద ఫ్లవర్ గార్డెన్ అనేది వదిలేస్తున్నారు. ఇది అంటే సిటీకి మధ్యన ఉన్నదన్నమాట. ఇంకా దానికి ఆపోజిట్ లోనే ఓయో మాల్. ఈ
యోయో మాల్‌కి చాలా సార్లు వెళ్ళాను. అంటే యోయో మాల్ మీద కూడా నేను అంటే నా ఛానల్‌లోన వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేశాను. అంటే ఈ ఫ్లవర్ గార్డెన్ అయితే వదిలేసి ఇక వెళ్ళాలి అని అనిపించలేదు. ఇన్ని ఫ్లవర్స్ అయితే నేను దున్హువాలోన ఇదే మొదటిసారి చూడడము. ఇంకా ఇక్కడ లూడింగ్స్ ఆఫ్ బుద్ధ మౌంటైన్ అనుకోని ఉన్నది. అక్కడ కూడా అంటే ఇల్గేని ఫ్లవర్ గార్డెన్ అని ఉండదు. కాకపోతే అక్కడ అంటే చిన్న ఏరియాలోనే చేసున్నారు. ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద ఏరియాలో ఇది చూడడానికి బంతి పువ్వులాగా ఉన్నది. కానీ బంతి పువ్వు అని కాదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది యెల్లో కలర్‌గా ఉంది చూసారా? ఇది అయితే కంప్లీట్‌గా బంతి పువ్వులాగా కనిపిస్తుంది. ఇంకా చాలా కలర్‌ఫుల్ ఫ్లవర్స్ అనేవి ఉన్నవి. పింక్, బ్లూ అలాగా. That flower, that white and orange, the big flower. And that flower gave me flower. Down. I will get down. నెక్స్ట్ 6 మంత్స్ ఈ ఫ్లవర్స్ అయితే ఏముండవు. ఇన్‌ఫాక్ట్ అంటే ఇక్కడ చెట్లే మొలవు. ఎందుకంటే భూమి మొత్తము స్నో అనేది ఉంటది. అంటే నవంబర్‌లోనే ఇక్కడ స్నో అనేది స్టార్ట్ అవుతది. మళ్ళీ ట్రీస్ అవన్నీ గ్రో అవ్వడానికి మళ్ళీ మనకి జూన్ గాని, జూలైలోనే మళ్ళీ స్టార్ట్ అవుతది. సో, అంతలోన కూడా ఎంత కలర్‌గా, ఎంత బ్యూటిఫుల్‌గా ఇవన్నీ అంటే గ్రో చేసున్నారు. మేబీ అంటే ఇది గవర్నమెంటే చేస్తుంటది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఏరియా కూడా ఉంది కదండీ! అది స్టార్టింగ్. అక్కడి నుంచి మొత్తము ఇది అంటే అది ఎండింగ్. నేను వెళ్ళి చూపిస్తున్నాను మీకు. జస్ట్ పువ్వుల కోసమే అనుకో. ఇది సిటీ మధ్యన ఉన్నది చూస్తున్నారు కదా, ఇది సిటీ మధ్యన పూర్తిగా మధ్యన ఉన్నదన్నమాట. మా ఆయన అంటున్నారు ఇండియాలోనా ఇంత ప్లేస్ అనేది ఓన్లీ పువ్వుల కోసం వదులుతారా అనుకుని అంటున్నారు. ఫ్లవర్ గార్డెన్ చైనాలోన ఇదొకటి బాగా నచ్చుతుంది నాకు. అంటే ఫ్లవర్స్ ఫుల్గా ఉంటుంది. ఫ్లవర్ గార్డెన్ అది మొత్తం చాలా బాగుంటుంది. పూర్తిగా అది ఎండ్ అనమాట. దున్హువా సిటీలోనే ఉన్న రష్యన్ సూపర్ మార్కెట్. ఇక్కడ అంటే అన్ని రష్యన్ ఫుడ్ అనేవి దొరుకుతాయి. ఇంకా ఏది కొన్నా సరే అందులోనూ రష్యన్లోనే రాసి ఉంటది. ఇవన్నీ మీట్ సెక్షన్. అంటే స్టార్టింగ్ లోనే మీట్ ఇవన్నీ పెట్టున్నారు. ఇంకా 2 టైప్స్ అనేవి పెట్టున్నారు. ఒకటి ష్రింప్ పకోడీ, ఇంకొకటి ఫిష్ పకోడీ. దీంట్లోన దూరంలో చూస్తున్నారు కదా రెడ్ గా, అవి కూడా అంటే ష్రింప్ పకోడీ, ఫిష్ పకోడీ అని. కాకపోతే అందులోనే నువ్వులు అనేవి వేస్తున్నారు. వీళ్ళు అంటే మీట్ లోనే నువ్వులు అనేది వేస్తారు. నువ్వులు వేసి మీట్ అనేది తయారు చేస్తారు. ఇది నార్మల్గా చికెన్ అంటే కంప్లీట్ చికెన్ అనేది చికెన్ ఇంకా చికెన్ లెగ్ పీస్ అనేది అమ్ముతున్నారు. ఏంటి చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా చూడండి. రష్యన్ సూపర్ మార్కెట్లోన ఈ సైడు ఫ్రెష్ మీట్ అనేది అమ్ముతున్నారు. ఫ్రెష్ మీటు, ఫ్రెష్ సీ ఫుడ్, ఇంకా దాంతోపాటు ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్. ఆ రోజు మేము ష్రింప్ అనేది తీసుకున్నాం అనుకున్నాము. అంటే ష్రింప్ అనేది చాలా చిన్నగా ష్రింప్స్ అనేవి దొరుకుతాయి చూసారా, చిన్న చిన్న చేపలు. అవి కోలు మా దగ్గర ఉన్నవి. ఆ 2 కోలు తింటావేమో అని అనుకున్నాము. కానీ మళ్ళీ డౌట్ పడి అయితే తీసుకోలేదు. ఇవి పేర్ ఫ్రూట్స్. ఫ్రూట్స్లోనే చాలా డిఫరెంట్ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి. అన్ని చూడడానికి ఒకేలాగా ఉంటాయి, కానీ ఫ్రూట్స్ అయితే ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా చాలా ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి. ఇంకా ఇటు సైడ్ అయితే డ్రింక్స్ అనేవి అన్ని పెట్టున్నారు. డ్రింక్స్ ఇంకా దాంతోపాటు లిక్విడ్. ఈ లిక్విడ్ అనేది కొంటే మనకి చిన్న ట్రాలీ అనేది ఇస్తారు. అంటే ఆ చిన్న ట్రాలీలోనే మనం మెడిసిన్స్ అవన్నీ అయితే పెట్టుకోవచ్చు. ఇవన్నీ గ్రాసరీ ఐటమ్స్. అంటే ఇక్కడ అంటే రష్యన్ ఇంకా చైనీస్ గ్రాసరీ ఐటమ్స్ అనేది అమ్ముతున్నారు. చూస్తున్నారు కదా, ఇది ఫ్రూట్ డ్రింక్ లోన మనకి రష్యన్స్లోనే రాసున్నది, ఇంగ్లీష్లోనే రాసున్నది, ఇంకా నార్మల్గా చైనీస్లోనే రాసున్నది. బిల్ అయితే మా బాబు మేము 2 చాక్లెట్స్ అనేవి తీసుకున్నాము. అవి కూడా అంటే రష్యన్ చాక్లెట్స్ అనేవి తీసుకున్నాము. మా బాబు బిల్ చేస్తున్నాడు. అది అక్కడే
The next హౌస్ day. అనేది ఈరోజు క్లీన్ చేస్తున్నాను. ఇది కంపెనీ ప్రొవైడ్ చేసిన అపార్ట్మెంటు. మొత్తము 3 బెడ్‌రూమ్స్ అనేవి ఉంటావి. ఇంకొక హాల్, ఇంకొక కిచెన్ అనేది ఉంటది. మై హోమ్ టూర్‌లోన చాలామంది నాకన్నారు. అంటే హోమ్ అనేది చాలా మెస్సీగా పెట్టున్నారనుకోని. యాక్చువల్‌గా హోమ్ అనేది మెస్సీగా ఏముండదు. నేనైతే డైలీ హోమ్ అనేది తుడుస్తాను. అంటే ఫ్లోర్ అనేది మొత్తం క్లీన్ చేస్తాను. ఇంకా వీక్లీ వన్స్ నేను మాప్ అనేది చేస్తాను. ఇంకా ఎక్కడ సామాన్లు అక్కడ పెడతాను. మా బాబు ఏంటంటే వాడు స్కూల్‌లో ఉన్నప్పుడు రూమ్ అనేది క్లీన్‌గానే ఉంటది. వాడు స్కూల్ నుంచి వచ్చాక ఇక ఇల్లు మొత్తము అన్ని పేర్చేస్తాడు. మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ అవన్నీ పెట్టేటప్పటికి ఇక అయిపోతుంటది. ఇది ఒక సోఫా అనమాట. అంటే బెడ్‌రూమ్‌కి ఆపోజిట్‌లోన సోఫా అనేది పెట్టున్నాము. యాక్చువల్‌గా సోఫా అనేది హాల్‌లోనే ఉండాలి. కానీ అంటే మా ప్రీవియస్‌లోనే ఎవరు ఉండేవారో వాళ్ళు హాల్‌లోన పెట్టలేదు. బెడ్‌రూమ్‌లోనే ఉంది. అది అలాగే ఉంది. మేము కూడా మూవ్ చేయలేదు. ఇది ఇంకొక బెడ్‌రూము. ఫస్ట్ బెడ్‌రూమ్ చూసారు కదా! అది మెయిన్ బెడ్‌రూము. మెయిన్ బెడ్‌రూమ్‌కి ఆపోజిట్‌లోనే ఈ బెడ్‌రూమ్ అనేది ఉంది. ఇది ఏంటంటే చాలా పెద్ద పెద్ద విండోస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాడు. చైనాలోనే ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద విండోస్ అనేవి ఉంటాయి హౌస్‌లోన. అది నాకు బాగా నచ్చుతది. ఇది ఇంకొక రూము అంటే ఇది బెడ్‌రూమ్ అనేది బెడ్ అనేది దీంట్లోనే వేయలేదన్నమాట. నార్మల్‌గా అంటే స్టోర్ రూమ్ లాగా మేము ఇది వాడుకుంటున్నాము. ఇంకా మేము చిక్స్ అనేది కొన్నామని చెప్పాను చూసారా? ఆ చిక్స్ అనేది ఇక్కడ ఈ కేజ్‌లోనే పెట్టున్నాము. ఈ రూము అంటే చిక్స్‌కి సంబంధించినవి అన్నీ ఈ రూమ్‌లోనే పెట్టేస్తున్నాను. అంటే లైక్ ఫుడ్ గాని అంటే వాళ్ళకి క్లీన్ చేయడానికి మాపు, స్టిక్ అవన్నీ అయితే కంప్లీట్‌గా ఈ రూమ్‌లోనే ఉన్నవి. చైనాలోన ఈరోజు నేను బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోవడానికి వెళ్తున్నాను. అంటే ఇక్కడ మేమున్న దగ్గరలో అయితే బ్యాంక్ ఆఫ్ చైనా అనేది ఉంది. అంటే మేముంటున్న దున్హువా సిటీలోన. ఇంకొకటి చైనా మర్చెంటైల్ బ్యాంక్ కూడా ఉన్నది. ఇంతకుముందు ఏంటి అంటే ప్రతిసారి మా వారు అంటే విచాట్‌లోన మనీ అనేది యాడ్ చేస్తారు. అంటే తన అకౌంట్‌లోన. సో, తన అకౌంట్‌లో నేను అనేది యాక్సెస్ అనేది చేయగలుస్తున్నాను. నాకంటూ ఇక్కడ సెపరేట్ అకౌంట్ అనేది అయితే ఏం లేదు. నెక్స్ట్ ఆలీపే అనేది ఎలా వాడుతున్నాను అనుకోనంటే ఆలీపేలోనే తను నాకు మనీ పంపిస్తారు. నేను ఆ మనీని మళ్ళీ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తేనే నేను ఆ మనీ అనేది వాడుకోగలను. సో, అంటే నా అంతటా నాకొక సెపరేట్ బ్యాంక్ అకౌంట్ ఉన్నదనుకోండి. సో, అంటే నాకు అంటే ఈజీ అవుతదనమాట. ఏదైనా ప్రాసెస్ అంటే ఇప్పుడు దేనికైనా పేమెంట్ దేనికైనా చేసేటప్పటికి సో, ఈజీ ఉంటది. సో, చూద్దాము ప్రస్తుతానికైతే నేను అంటే ఇండియా రెసిడెన్స్ మనకేమేమి ఉంటావి. ఇప్పుడు లైక్ ఆధార్ కార్డ్ గాని, ఓటర్ ఐడీ ఆధార్ కార్డే మనకి ఇండియన్ రెసిడెన్స్ అది తీసుకువెళ్తున్నాను. ఇంకా దాంతో పాటు నా పాస్‌పోర్ట్ ఇది పాస్‌పోర్ట్‌లోన నా చైనీస్ వీసా అనేది ఉంది. నాది, మా వారిది ఇద్దరిది తీసుకెళ్తున్నాను. ఇది ఏంటంటే వచ్చిన 1 డే ఆర్ 2 డే లోపు మనము పోలీస్ స్టేషన్ నియర్ బై పోలీస్ అంటే ఇప్పుడు దున్హువా సిటీ పోలీస్ స్టేషన్ ఉంది కదా! పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. అకామోడేషన్ రిజిస్ట్రేషన్. ఇది నాది, మా వారిది ఇద్దరిది తీసుకెళ్తున్నాను. ఇంకా ఏం డీటెయిల్స్ అడుగుతారో నాకు పెద్దగా ఏం తెలీదు. ఎందుకంటే హస్బెండ్‌కి ఎలాగుంటదంటే వాళ్ళ కంపెనీలోనే వాళ్ళు అంటే ఎలాగో వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి కంపెనీనే అన్ని అరేంజ్‌మెంట్ చేసేస్తది. అంటే లైక్ బ్యాంక్ అకౌంట్ ప్రొవైడ్ చేయడము గాని, సాలరీస్ అవన్నీ బ్యాంక్ అకౌంట్‌లోనే పడతవి. సో, వాళ్ళకేం ప్రాబ్లమ్ లేదు. నేను మొదటిసారి కోసం వెళ్తున్నాను. మా వారికి కూడా పెద్దగా ఏం తెలియదనమాట. అంటే ఏమేమి డీటెయిల్స్ కావాలి ఏంటి. నేను అంటే లోపలికి వెళ్లి నేను వీడియో అయితే చేయలేను. ఎందుకంటే మొత్తం కెమెరాస్ ఉంటవి. ఇంకా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటది. నేను కంప్లీట్ ప్రాసెస్ అనేది నేను మీకు చెప్పేస్తాను. అంటే లోపల ఏం జరిగింది ఏంటి. బ్యాంక్ అకౌంట్ అనేది ఎందుకు నెసెసరీ అనుకోనంటే అప్పుడప్పుడు అంటే మన బ్యాంక్ అకౌంట్స్ అనేవి అంటే బ్లాక్ అయిపోవడము, మనీ అనేది వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అవ్వకపోవడము. సో, అదంతా ప్రాబ్లమ్ ఉంటది కదండీ. సో, అందుకోసమే అంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉన్నదనుకోండి. హస్బెండ్ బ్యాంక్ అకౌంట్ నుంచి నా బ్యాంక్ అకౌంట్‌కి మనీ అనేది డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ చేసేయవచ్చు. తన అకౌంట్‌లోనే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నది లైక్ ఇప్పుడు అంటే ఏటీఎం కార్డ్ ఎక్స్‌పైర్ అయిపోవడం. ఏటీఎం కార్డ్ ఎక్స్‌పైర్ అయిపోయినా సరే మనం డబ్బులనేది తీసుకోలేము కదా! మళ్ళీ కొత్త ఏటీఎం అనేది మనం అప్లై చేసుకోవాలి. సో, అలాంటి టైంలోన అంటే ఒక ఎక్స్‌ట్రా బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, అంటే మనకి మనీ ట్రాన్స్‌ఫర్ అది అంతకి ఈజీ ఉంటది. సో, అందుకోసమే అనుకోని ట్రై చేస్తున్నాను. వెళ్లి చూస్తాను. ఇస్తున్నారా లేదా ఏంటి అనేది. అంటే మనీ అక్కడ అంటే మా వారి వాళ్ళ అకౌంట్‌లోన మనీ గాని బ్లాక్ అయిపోయిందనుకోండి. సో, ఆ మనీ అనేది వేస్ట్ అయిపోతది. అంటే యూజ్ చేయలేము. సో, ఒక అకౌంట్ నా దగ్గర ఒక బ్యాంక్ అకౌంట్ ఉన్నదనుకోండి. ఆ మనీ అనేది నాకు ఈజీగా తను ట్రాన్స్‌ఫర్ చేసేయవచ్చు. ట్రాన్స్‌ఫర్ చేయడము, తర్వాత నేను అంటే పేమెంట్‌కి నేను వీచాట్‌కి, ఆలీపేకి అన్నిటికి కనెక్ట్ చేసుకొని నేను పేమెంట్ చేయడము. వీలైతే నేను ఏటీఎం కూడా అప్లై చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాము. 我问一下，我自身就人。
ఇప్పుడేని బ్యాంక్ ఆఫ్ చైనా నుంచి ఇంటికి వస్తున్నాను. అంటే వెళ్ళాను. అంటే 10:30కి ఇంట్లోనే బయలుదేరాను. వెళ్ళాను. అంటే అక్కడ ఒక హాఫ్ ఎన్ అవర్ అంటే వెయిటింగ్ లిస్ట్ అంటే నా ముందు చాలామంది ఉండేవారు. సో 11:00కి నా వర్క్ అనేది స్టార్ట్ అయింది. సో 12:30 లోపు పని అనేది ఫినిష్ అయిపోయింది. అంటే ఎంత ఈజీ అనుకోనంటే నేను చాలా డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాను. అంటే ఇంకేం అడుగుతారో, ఎందుకంటే ఇండియాలోన ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకోనంటే మీరు జెరాక్స్‌ల మీద జెరాక్స్‌లు అన్ని జెరాక్స్‌లు తీసుకునేటప్పటికే అయిపోతది. అదేంటో కరెంట్ బిల్ అని, అడ్రస్ ప్రూఫ్ అని, ఇది అని, అది అని చాలా జెరాక్స్‌లు అవన్నీ తీయాలి. కానీ చైనాలోన ఎంత ఈజీ అనుకోనంటే ఏమీ లేదు. నాది ఇండియన్ పాస్‌పోర్ట్ ఉంది చూసారా? ఇది ఒక్కటే అంటే ప్రూఫ్ అన్నమాట. అంటే అడ్రస్ ప్రూఫ్‌కి అన్నిటికి ఇది ఒకటే. 8 డిజిట్ నంబర్ అనేది ఉంటది చూసారా? ఆ 8 డిజిట్ నంబరు, ఇంకా చైనీస్ వీసా అన్నమాట. చైనీస్ వీసా ఇంకా ఈ పాస్‌పోర్ట్‌లోన మొత్తం వర్క్ అంతా అయిపోయింది. అంటే 100 యువన్ నా బ్యాంక్ అకౌంట్‌లోనే డిపాజిట్ కూడా చేశాను. చూస్తున్నారు కదా! నాకు అంటే ఇది కూడా వచ్చింది. అదేమంటారు, డెబిట్ కార్డ్. డైమండ్ బ్యాంక్ ఆఫ్ చైనాది డైమండ్ డెబిట్ కార్డ్ కూడా వచ్చింది. దీని వెనకాల మనకి పెద్ద నంబర్ అనేది ఉంటది. ఆ నంబర్ ఏంటంటే అదే బ్యాంక్ అకౌంట్ నంబర్. మనలాగా మన సైడ్ పాస్‌బుక్ అనేది ఇస్తారు చూసారా? ఇక్కడ అలాగా పాస్‌బుక్ ఇవ్వడము, మళ్ళీ పాస్‌బుక్ అనేది మళ్ళీ అప్డేట్ చేయడానికి బ్యాంకుకి వెళ్ళి లైన్‌లోనే నిల్చోవడము, అలా అయితే అసలు ఏమీ లేదు. పాస్‌బుక్ అనేది ఏం లేదు. మొత్తం ఆన్‌లైన్‌లోనే ఉంటది. మన సైడ్ కూడా అంటే ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ అనేది వచ్చేస్తున్నది కదా, సేమ్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. ఈ కార్డులోనో బ్యాక్ సైడ్ ఏది ఉంటుంది నంబరు, అదేని బ్యాంక్ అకౌంట్ నంబరు. దీనికి అంటే ఒక 6 డిజిట్ పిన్ అనేది సెట్ చేయమన్నారు. పిన్ అనేది సెట్ చేశాను. ఇంకా ఈ 2 జెరాక్స్ కాపీస్ అనేది ఇచ్చారనమాట. జెరాక్స్ కాపీస్ అంటే ఆ బ్లూ ప్రింట్ కాపీస్ అనేవి ఈ 2 ఇచ్చారు. దీంట్లోన జస్ట్ నాకు అడ్రస్ అనేది ఫిల్ చేయమని కొంచెం చెప్పారు. అంటే పేరు, మీరు ఏం చేస్తున్నారు, మీ వర్క్ ఏంటి, ఇంకా అడ్రస్ అనుకోనంటే 2 టైప్స్ ఆఫ్ అడ్రస్ అనేది ఉంటుంది. ఒక ఫస్ట్ అడ్రస్ అవుతుంది మనకి రెసిడెన్స్ అడ్రస్ అనుకున్నంటే ఆధార్ కార్డు ఉంటుంది చూసారా? ఆధార్ కార్డు అడ్రస్ అనేది ఇవ్వమని కొంచెం చెప్పారు. ఇంకొకటి ప్లేస్ ఆఫ్ బర్త్, అంటే మనం ఎక్కడ పుట్టామో దాన్ని ఒక కంప్లీట్ అడ్రస్ ఇవ్వమని కొంచెం చెప్పారు. ఈ 2 అడ్రస్లు అనేది దానికి కూడా అంటే నాకు అంటే దానికి కూడా ఏ ప్రూఫ్ అనేది అడగలేదు. జస్ట్ అంటే ఆ డాక్యుమెంట్లోనూ ఫిల్ చేయమన్నారు. ఇనిషియల్లీ ఒక 3 పేజెస్ అనేది ఇచ్చారు. దాంట్లోనూ జస్ట్ సంతకము, డేట్ అనేది ఫిల్ చేశాను అంతేనే. అంటే 2 అడ్రస్ అనేది ఫిల్ చేయమని కొంచెం చెప్పారు. ఇంకా ఫోన్ నంబరు, ఇంకా అంతేనే. అంటే ఎంత ఈజీ అనుకోనంటే 100 డిపాజిట్ చేశాను. ఇంకా నేను అడిషనల్గా అంటే ఇక్కడ పోలీస్ వెరిఫికేషన్ అనేది మనకు అవుతుంది. అంటే ఇండియా నుంచి వచ్చిన ప్రతిసారి విదిన్ 24 అవర్స్లోనే పోలీస్ వెరిఫికేషన్, ముగ్గురికి పోలీస్ వెరిఫికేషన్ అనేది అవుతుంది. సో నేను ఏమనుకున్నానంటే అది కూడా ఏమైనా అవసరం ఉంటుందంటే ఏమీ లేదు. వెంటనే నాకు అంటే డెబిట్ కార్డ్ ఇచ్చేశారు. బ్యాంక్ పని అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే వీసా అనేది నాది రెన్యువల్ అవుతుంది. అంటే ఇప్పుడు నవంబర్లోనే నా వీసా అనేది రెన్యువల్ అవుతుంది. ఆ వీసా రెన్యువల్ అది కూడా కంప్లీట్ ప్రాసెస్ అనేది నేను మీకు చూపిస్తాను. అంటే చెప్తాను ఎలా మేము ఇక్కడ వీసా రెన్యువల్ అనేది చేస్తున్నాం అనుకోని. వీసా రెన్యువల్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అనుకోనంటే, మీరు వచ్చి ఒకసారి బ్యాంక్లోనే అప్డేట్ చేసుకోండి కార్డు అనుకున్నారు. ఒకవేళ వీసా రెన్యువల్ అవుతుంది మీరు కానీ అప్డేట్ చేయలేదు అనుకోనంటే కార్డు అనేది వర్క్ చేయదు అనుకున్నారు. ఇంకా నేను అడిగాను, అంటే మినిమం బ్యాలెన్స్ ఎంత ఉంచాలి అంటే మినిమం బ్యాలెన్స్ 0 అంట. మళ్ళీ మినిమం బ్యాలెన్స్ 0 ఉంచుతాం కదా, అది ఎన్ని రోజుల దాకా ఉంచుతాము, దానికి మళ్ళీ ఏమైనా పెనల్టీ పడుతుందా అనుకున్నంటే అసలు అలాంటిది ఏమీ లేదంట. మినిమం బ్యాలెన్స్ 0 ఉంచుకోవచ్చు. దాంట్లో మనకి ఎటువంటి పెనల్టీ అనేది పడదు. మనకి ఎప్పుడు కావాలి అనుకున్నట్టు అప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా డైలీ లిమిట్, అంటే డైలీ ఎంతో మనము విత్డ్రా చేసుకోవాలి కదా, దానికి డైలీ లిమిట్ 10,000 యువన్, 10,000 చైనీస్ యువన్ అనుకోనంటే ఇండియన్లోన 1,00,000 రూపీస్. 1,00,000 రూపీస్ మనము ఆ డెబిట్ కార్డ్ ఇచ్చారు కదా, డెబిట్ కార్డులోనే మనం విత్డ్రా అనేది చేసుకోవచ్చు. ఎంత ఈజీ అంటే అంత ఈజీ ప్రాసెస్. That same evening. మిడ్ ఆటమ్ ఫెస్టివల్కి హస్బెండ్ కంపెనీ నుంచి కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ అయితే వచ్చినవి. అవి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఏమేమి గిఫ్ట్ ఐటమ్స్ అనేది పంపించారు. అంటే కంపెనీ ఎవ్రీ ఇయర్ అలానే మిడ్ ఆటమ్ ఫెస్టివల్లోన కొన్ని గిఫ్ట్స్ అయితే వస్తాయి. ఇంకా మనకి చైనీస్ న్యూ ఇయర్ ఉంటుంది చూసారా, జనవరి నెల చైనీస్ న్యూ ఇయర్ అనేది పడుతుంది. జనవరి ఫెబ్ ఆ మధ్యలో పడుతుంది. సో అప్పుడు కూడా అంటే చాలా ఐటమ్స్ అంటే కంపెనీ నుంచి అంటే ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్, డ్రింక్స్ అవన్నీ చాలా ఇస్తారనమాట. ఐటమ్స్ టు బీ విత్ యూ. ఇది ఒక బ్యాగ్ లాగా ఉన్నది. ఈ బ్యాగ్ అనమాట కంపెనీకి. బ్యాగ్ అంటే ఈ బ్యాగ్ అనేది బాగుంది, అంటే చాలా బాగుంది ఈ బ్యాగ్ క్వాలిటీ. అంటే ఇట్లా మనం హ్యాండ్ బ్యాగ్ లో కూడా వాడుకోవచ్చు. యాక్చువల్లీ నేను హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకుందామని అనుకున్నాను, మా ఆయన తీసుకొచ్చారు. హ్యాండ్ బ్యాగ్ అనేది అయిపోతుంది. మూన్ కేక్స్, ఎవరీవన్ నోస్ దిస్ మూన్ కేక్స్. ఇండియాలో మనకు దొరకవనుకోండి. చైనా ఫెస్టివల్లోనే మూన్ కేక్స్. ఇది మూన్ కేక్ అన్నమాట.
దీంట్లోన ఏదో పార్ట్ అని కూడా రాస్తుంటాడంట, అంటే ఎగ్ చైనీస్ పార్ట్ అని. వీట్ అన్నీ ఉంటాయి. ఎగ్ వీట్ అన్నిట్లోనూ మూన్ కేక్స్. ఈ బాక్స్ అయితే ఫుల్గా మూన్ కేక్స్ అనేవి ఇచ్చున్నారు, ఇవి ఇవి మష్రూమ్స్ లాగా. ఫంగస్, దీన్ని మష్రూమ్ అంటారు. చెప్పాలంటే ఫంగస్ మన చెట్లల్లా ఉంటుంది. చెట్లు వర్షం పడ్డాక ఓకే, కానీ అవి తినకూడదు అనుకొని అంటారు కదా. తింటారు ఇవి, మన ఇండియాలో తినము. మన ఇండియాలో కూడా తింటారు కొంతమంది. ఆ చెట్లు ఇదే మష్రూమ్, డిఫరెంట్ టైప్స్ మష్రూమ్స్ చెట్లుకి ఉంటుంది. ఇదిగో ఇది చెట్లు వర్షం పడ్డాక అలా జారు జారు ఉంటుంది కదా, సో దాంట్లో ఫంగస్ ఫామ్ అవుతుంది. ఆ ఫంగస్ తింటారు. ప్రెజర్ ఫ్రమ్ డీప్ మౌంటైన్స్ టేస్ట్ డెలిషియస్. ఇవన్నీ అంటే ఇదేనమాట మష్రూమ్స్, మష్రూమ్ టైప్ ఇవి. ఓకే, 3 ప్యాకెట్లు. ఇదొక ప్యాకెట్ ఇచ్చున్నారు, ఇంకా ఇదొక ప్యాకెట్, ఇంకా నెక్స్ట్ ఇదొక ప్యాకెట్. బాక్స్ అవుట్ సైడ్ వెళ్ళుకున్నాను. వీడియోస్ చేయడానికి నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను. ఒకవేళ నా వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లు ఉంటే ప్లీజ్ వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. this is moon cake. Moon cake. It looks like a moon. Moon. But this is moon cake. Yeah. I will eat this.